చాలా పవిత్రంగా చూసే తులసిని వినాయకుడి పూజలో అస్సలు వాడరు. ఎందుకంటే తులసీదేవికి వినాయకుడిచ్చిన శాపం అది. ఆ కథ ఏంటి అంటే, ఒకరోజు గంగా నదీ తీరంలో వినాయకుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు తులసి అటుపక్క వచ్చి చాలా ఇష్టపడింది గణేశుని చూసి. నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. గణేశుడు నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకోను అని డినై చేస్తారు. అప్పుడు వెంటనే తులసికి కోపం వచ్చి, ఒకటి కాదు నువ్వు 2 పెళ్లిళ్ళు చేసుకుంటావు అని శపిస్తుంది. వెంటనే వినాయకుడు కూడా, నువ్వు నన్ను అలా అన్నావు కాబట్టి నువ్వు కూడా ఒక రాక్షసుని పెళ్లి చేసుకుని బాధలు పడతావు అని చెప్తాడు. అప్పుడు తులసి ఎంతో బాధపడి వేడుకుంటుంది ఈ శాప విమోచనం ఇమ్మని. అయితే నువ్వు వచ్చే జన్మలో ఒక మొక్కలాగా జన్మించి ఎంతో పవిత్రతను చేకూర్చుకొని విష్ణుమూర్తి తాలూకా ఆరాధనలో ముఖ్య స్థానాన్ని పొందుతావు. కానీ నా పూజల్లో మాత్రం నీకు అనుమతి లేదు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను పూజిస్తారు.